శ్రీమాత్రే నమః. ధనత్రయోదశి మనం ఎప్పుడు జరుపుకోవాలి? మనకి అన్నిట్లో కూడా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు సూర్యోదయం ఎప్పుడైతే ఉందో, సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉందో ఆ తిథే మనం పరిగణనలోకి తీసుకుంటాం అన్నమాట. 18వ తారీఖు సాయంత్రం నుంచి మనకి ప్రదోషకాల సమయంలో మరి త్రయోదశి ఉందన్నమాట. అదేవిధంగా 19వ తారీఖు సాయంత్రం వరకు ఉంది కాబట్టి 2 రోజులు కూడా అర్చిస్తూ ఉంటారు, ధ్యానిస్తూ ఉంటారు, స్మరిస్తూ ఉంటారు. ప్రత్యేకించి 19వ తారీఖు ధన్వంతరి పూజ, అదేవిధంగా మహాలక్ష్మీదేవి ఆరాధన చేస్తారనమాట. అయితే 18వ తారీఖు మనం పూజా సామాగ్రి అన్ని తెచ్చుకొని ఒక దీపారాధన ఇంటి ముందు పెట్టుకోవడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది. అదేవిధంగా ప్రదోషకాల సమయంలో శని త్రయోదశి అవుతుంది, సాయంకాల సమయం కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి నువ్వుల నూనెతో దీపం పెట్టడం చాలా శ్రేయస్కరం. సాయంకాల సమయంలో ప్రదోషకాల సమయంలో అది కూడా 13 దీపాలు పెట్టడం వల్ల విశేష యోగం సంప్రాప్తిస్తుందన్నమాట. అన్నిట్లో కూడా విజయాలు సాధిస్తారు. అదేవిధంగా 19వ తారీఖు ధన్వంతరి పూజ చేసుకోవడం, ధన్వంతరి పూజ తర్వాత మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం విశేషం అన్నమాట. ఎందుకంటే ధన్వంతరి విష్ణు స్వరూపం, అదేవిధంగా మనకి ప్రత్యేకించి మహాలక్ష్మీదేవి ఆరాధన, వీరిద్దరి ఆరాధన చేయడం వల్ల అత్యద్భుతమైన ఫలితం వస్తుంది. ఎవరైతే మరి ధనత్రయోదశి రోజు విశేషంగా దీపారాధన చేసి అర్చన చేసి ధ్యానిస్తారో వాళ్ళకన్నిట్లో కూడా విజయం సాధిస్తారని పురాణాలు శాస్త్ర ప్రకారంగా ఉంది. కాబట్టి ఎక్కువ శాతం ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని 108 సార్లు ఎక్కువగా, అంతకన్నా ఎక్కువ జపం చేయడం విశేషం. జపం చేసి 13 దీపాలు పెట్టడం, దాని ద్వారా తర్వాత మహాలక్ష్మి అష్టకం 11 సార్లు, 108 సార్లు, ఎంతసేపు సమయం ఉంటే అంతసేపు మనం పారాయణం చేయడం వల్ల ఎవరికైతే ధనం లేదో, ఎవరికైతే లక్ష్మి కలిసి రావట్లేదో, ఎవరింట్లో అయితే లక్ష్మి స్థిరంగా ఉండట్లేదో, ఎవరికైతే తరచూ ఇంట్లో గొడవలు అవుతూ ఉన్నాయో, ఎవరికైతే భార్యాభర్తల మధ్య సఖ్యత లేదో, ఎవరికైతే దంపతుల మధ్య అన్యోన్యత లేకుండా ఎప్పుడూ గొడవలు పడుతూ ఉన్నారో, సంతానం కలిగిన సంతానం సరైన విద్యలో సరిగా లేకపోతే, విద్యా సంబంధించిన విషయంలోనే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటే, సరైన సమయంలో ధనం ఎంత వచ్చినప్పటికీ కూడా సరైన సమయంలో కట్టాల్సిన వాళ్ళ కట్టలేక బాధపడుతూ ఉంటే, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు కనుక ధనవంతరి విశేష పూజ అంటారు. ధనత్రయోదశి రోజు ఎవరైతే ధనత్రయోదశి రోజు విశేషమైన అర్చన, విశేషమైన ధ్యానం, విశేషమైన కవచం, విశేషమైన మంత్రం పఠిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది. ధనత్రయోదశి రోజు స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా పరిపూర్ణంగా లభిస్తుందన్నమాట. అదేవిధంగా ధన్వంతరి అనేది ఆయుర్వేదానికి విశేష మూలం అన్నమాట. ఆయుర్వేదం మనకి ప్రత్యేకించి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, అందులో మనకి ఆరోగ్యం బాగుండాలన్నా, ఆరోగ్యం సంపూర్ణంగా ఉండాలన్నా, ఏదైనా సరే మరి ధన్వంతరి అనుగ్రహం ఉండాలన్నమాట. అదేవిధంగా ఆదివారం మనకి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్టుగా ఆదివారం రోజు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం చాలా విశేషం. ఆ రోజు ధన్వంతరి పూజ చేయడం కూడా ఇంకా విశేషం. కాబట్టి ఆరోగ్యం, పరిపూర్ణమైన ఆరోగ్యం ఉంటుంది. ఈ దీపావళి తదనంతరం అందరికీ కూడా సుఖశాంతులు, సంతోషం, ఆయురారోగ్యం పరిపూర్ణంగా సంప్రాప్తిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ దత్తాయ నమః, ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.